దేవత దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైన అంశం. వాక్యం అంతా ప్రాముఖ్యమైనదే, కానీ సంఘానికి సేవ చేస్తున్న వారికి, అలాగే సేవ చేయాలని సిద్ధపడుతున్న వారికి కూడా దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని ఈరోజు ఇవ్వటం జరిగింది. ఆ దేవుని యొక్క సహాయంతో ఈరోజు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ దయగల తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు. నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తుతి చెల్లిస్తున్నాం. ఇక ప్రభు, నీ సేవకుడిగా నేను నిలబడి ఉండగా పరిశుద్ధాత్మ తండ్రి నాలో మీరుండి మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా ఈ వాక్యం ద్వారా బలపరిచి నీ వాక్కును అందరిలో నేను వినిపింపచేసి ఫలింపచేయండి. ఎంతమందికి ఈ వాక్కు చేరాలని ఉద్దేశించావో నువ్వేనైనా చేర్చమని ప్రార్థన చేస్తున్నా. అలాగే లైవ్లో ఏకీవించిన బిడ్డలను, మందిరంలో ఉన్న బిడ్డలను, అలాగే ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో వారందరి హృదయాల్లో కూడా నీ వాక్కును ఫలింపచేసి ఈ వాక్కు ద్వారా మీరే మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రాముఖ్యంగా మనందరం కూడా దేవుని సంఘంగా కూడుకొని ఉన్నాం. ఉదయకాలం దేవుని మందిరంలో ఏ రకంగా కూడుకున్నాం అంటే దేవుని యొక్క సంఘంగా కూడుకొని ఉన్నాం. అసలు దేవుని సంఘం ఏమై ఉంది, సంఘాన్ని ఎలా నిర్మింప చేయాలి, దేవుడు ఏ రకంగా నిర్మింపజేస్తున్నాడు, ఏ రకంగా నిర్మించబడింది దేవుని సంఘం అనబడుతుందని కొన్ని విషయాలు ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనం ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను, చూడండి. మేము దేవుని జత పని వారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యంగా సంఘం ఏమై ఉన్నదో దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడు? మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మరొక చోట సంఘం క్రీస్తు శరీరంగా, దేవుని శరీరంగా పోల్చబడింది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనుషుల గృహం కాదు, మనుషుల వ్యవసాయం కాదు. మరొక చోట రాయబడింది మనుషుల శరీరం కాదు. జాగ్రత్తగా వినాలి. దేవుని సంఘం దేవుని శరీరము, దేవుని వ్యవసాయము, దేవుని గృహమునై ఉంది. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట కూడా ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తే, దేవుని సేవ చేసేవారు ఏమై ఉన్నారంట? దేవుని జత పనివారు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని సేవ చేసేవారు ఎవరైనా సరే స్వతంత్రంగా వ్యక్తిగతంగా సేవ చేస్తున్నట్టు కాదు. దేవుని జత పనివారు నూతన నిబంధన ప్రకారం పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని సేవ చెయ్యాలి. హల్లెలూయా. అలాగే సంఘాన్ని ఎక్కడ నిర్మించాలి? ఇప్పుడు దేవుని వ్యవసాయం అన్నాడు అపోస్తలుడైన పౌలు. రెండవదిగా దేవుని ఇల్లు అన్నాడు. ఇల్లు ఎక్కడ పడితే అక్కడ మనం నిర్మిస్తామా? ఎక్కడ నిర్మిస్తాం? మంచి స్థలం. చూడండి, ఎక్కడైనా మన ఇంటికి పర్మిషన్ కావాలంటే ఆ స్థలాన్ని బట్టి పర్మిషన్ ఇస్తారు. కొన్ని స్థలాలు గృహాలు నిర్మించడానికి, కట్టడాలు నిర్మించడానికి పనికిరావు. కొన్ని స్థలాలు వాడున్న ప్రాంతాన్ని బట్టి, పల్లపు ప్రాంతాల్లో ఉంటే గృహాలు నిర్మించడానికి పనికిరావు. కాబట్టి శ్రేష్టమైన స్థలం ఏదుందో, గృహం నిర్మించడానికి అనుకూలమైన స్థలం ఏదుందో అక్కడ మాత్రమే గృహాన్ని నిర్మించుకుంటాం. దేవుడు సంఘం అనే గృహాన్ని ఎక్కడ నిర్మిస్తా అన్నాడు? చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం కనుక మనం చూస్తే, చూడండి, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. హల్లెలూయా. ఎక్కడ కడతా అన్నాడు దేవుడు? ఎక్కడ పడితే అక్కడ కడతా అన్నాడా? బండ మీద సంఘాన్ని కడతాడు. బండ ఎవరు? సంఘం అనే ఇల్లుకి నిర్మించడానికి బండ ఎవరు?
క్రీస్తు, యేసు క్రీస్తు వారే బండై ఉన్నాడు. హల్లెలూయా. నూతన నిబంధన ప్రకారం మానవులు రక్షణకు సమస్త ఆధారము యేసుక్రీస్తు వారు మాత్రమే. హల్లెలూయా. ఆయనే లోకరక్షకుడిగా నియమించబడ్డాడు. ఆయనే నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. పరిశుద్ధ మానవుడిగా 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన రాజ్య సువార్తను ఈ లోకంలో బోధించాడు. మనుషులు ఎలా జీవించాలో బోధించాడు, జీవించి లోకాన్ని చూపించాడు. అలాగే ఏకైక బలిగా, పరిశుద్ధ బలిగా మానవుల రక్షణార్థం ఇంకే రక్తము పనిచేయదు. మాలిన్యం అయిపోయినటువంటి ఏ రక్తము కూడా పనిచేయదు. కాబట్టి దైవ రక్తం మాత్రమే, దేవుని పరిశుద్ధ రక్తం మాత్రమే మానవుల యొక్క పాపాలని పరిహరించేదిగా ఉంది. కాబట్టి ఆయన రక్తాన్ని చిందించాడు మానవులందరి నిమిత్తం. ఆయన సిలువపై బలయ్యి ఆయన ప్రాణత్యాగం చేశాడు. పాపానికి వచ్చే జీతము మరణం. కాబట్టి మానవులందరి నిమిత్తం మరణాన్ని ఆయన సిలువపై భరించాడు. ఇలా ఆయన మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించిన వాడుగా తిరిగి 3వ దినాన లేచి ఉన్నాడు. ఈ లోకంలో సాతాన్ని జయించాడు, పాపాన్ని జయించాడు. ఒక ప్రత్యేకమైన మానవుడిగా, అంటే ఏ మానవుల్లో లేనటువంటి ప్రత్యేకత, పరిశుద్ధత అనేది యేసుక్రీస్తు వారిలో మాత్రమే ఉంది. అటువంటి పరిశుద్ధత కలిగిన మానవుడిగా జీవించాడు. ఇలా 3వ దినాన మరణాన్ని జయించి సజీవుడిగా లేచాడు. మళ్ళా 40 దినాలు సజీవుడిగా అందరికీ కూడా తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటూ బోధలు బోధిస్తూ అనంతరం ఆరోహణుడై పరలోకంలో తండ్రి కుడిపార్శ్వాన కూర్చుని సంఘము కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. అంటే మానవులు రక్షణ కొరకు అవసరమైన కార్యాలన్నీ కూడా యేసుక్రీస్తు వారు నెరవేర్చాడు. కాబట్టి నూతన నిబంధన సంఘాన్ని ఎక్కడ నిర్మించాలంటే యేసుక్రీస్తు అనే బండ మీద నిర్మించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆది సంఘం ఎక్కడ నిర్మించబడింది? ఆది సంఘం ఆయన 12 మంది అపోస్తులను సిద్ధపరిచాడు. అందులో ఒక వ్యక్తి తప్పిపోయాడు. మరలా అతని స్థానంలో ఇంకొకరిని ఏర్పాటు చేశారు. ఈ 12 మంది 120 మంది కలిసి మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చినప్పుడు పేతురు మొదలుకొని కొద్దిమంది సువార్త ప్రకటిస్తే అక్కడ సంఘం నిర్మించబడింది. మొదటి సంఘం ఎక్కడ నిర్మించబడింది చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. మీకు అర్థమవటం కోసం చెప్తున్నా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి, పేతురు నిలబడి మీకు 36వ వచనం వరకు కూడా బోధించిందంతా కూడా యేసుక్రీస్తు వారిని గురించే. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. హల్లెలూయా. అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. మీరు ఏ సంఘంలో ఉన్నారో, ఏ సంఘంలో ఉండాలో, సంఘాన్ని ఎలా కట్టాలో, సంఘాన్ని ఎలా నిర్మించాలో, పునాది ఎక్కడ వేయాలో, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన అంశాలు. కాబట్టి నిర్లక్ష్యంగా వినొద్దు దయచేసి. ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మ అభిషేకం వచ్చిన తర్వాత పేతురు లేచి ప్రకటించిన వార్త ఏంటంటే సువార్త. ఈ లోకంలో ఏదైనా శుభవార్త మనుషులకు ఉందంటే యేసుక్రీస్తు వారిని గూర్చిన వార్త. యేసుక్రీస్తు వారిని గూర్చిన సువార్త ప్రకటించినప్పుడు వారందరూ ఏమన్నారు చూడండి. 37వ వచనం చదువుతున్నా. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. హల్లెలూయా. ఎక్కడ నిర్మించారు ఆది సంఘాన్ని అపోస్తులు? యేసుక్రీస్తు అనే బండ మీద సంఘాన్ని నిర్మించారు. ఇప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. సంఘం ఏమైంది? దేవుని వ్యవసాయము, దేవుని ఇల్లు. 3వదిగా మరొక చోట రాయబడింది దేవుని శరీరం అయ్యింది. మనుషుల ఇల్లు కాదు, మనుషుల శరీరం కాదు, మనుషుల వ్యవసాయం కాదు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ప్రత్యేకమైన వాడు. ఈ సృష్టి అంతటినీ కూడా నోటి మాటతో సృష్టించినటువంటి దేవాది దేవుడు ఒక ప్రత్యేకత కలిగిన వాడు.
ఆయనకున్న ప్రత్యేకత ఎవరికీ లేదు. ఆయన ఉన్నది కూడా ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నాడు. పరలోకం అంటే పాపానికి అవకాశం లేని స్థలం, పరిశుద్ధత మాత్రమే ఉండేటువంటి స్థలంలో దేవుడు ఉన్నాడు. అటువంటి స్థలంలో ఉన్న దేవుడు తన కొరకు మనుషుల్ని సృష్టించాడు. జాగ్రత్తగా వినండి. తన కొరకు మనుషుల్ని సృష్టిస్తే ఆ మనిషి సాతాను ప్రేరేపణను బట్టి పాపంలో పడిపోయి దేవునికి వ్యతిరేకంగా మారిపోయాడు. మళ్ళా అటువంటి మనిషికి మళ్ళా విమోక్షం కలిగించి మరలా పరలోకానికి సిద్ధపరిచే క్రమమే సంఘ ఏర్పాటు. జాగ్రత్తగా వినాలి. అర్థమైందా? ఆయన ఏ విషయంలో కూడా రాజీ పడేవాడు కాదు. దేవుడు ఎలా ఉన్నా అంగీకరించేవాడు కాదు. చాలామంది ఏంటంటే అన్ని సంఘాలు క్రైస్తవ సంఘాలు అనుకుంటే అన్ని సంఘాలు క్రైస్తవ సంఘాలు కాదు. ఆయన క్లియర్గా చెప్పాడు. ఆయన సంఘం ఏమైనది? దేవుడు చేసే వ్యవసాయం అయి ఉంది, దేవుడు కట్టే ఇల్లు అయి ఉంది, దేవుని శరీరం అయి ఉంది. ఆ సంఘాన్ని ఎక్కడ కడతా అన్నాడు? నూతన నిబంధనకు ఈ లోకానికి ఆధారంగా బలిగా అర్పించినటువంటి యేసుక్రీస్తు వారు అనే బండ మీద సంఘాన్ని నిర్మించాలన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆది సంఘం ఎక్కడ నిర్మించబడింది? క్రీస్తు అనే బండ మీద. అంటే క్రీస్తు అనే బండ మీద అంటే క్రీస్తు గురించి పూర్తిగా తెలుసుకుని ఏం చెప్పాడు అక్కడ? క్రీస్తు గురించి 3 లక్షల మందికి చెప్పాడు అక్కడ. పేతురు సువార్త ప్రకటించింది 3 లక్షల మంది ఉన్నారని చాలామంది బైబిల్ పండితులు చెప్తారు. ఆ పరిశుద్ధాత్మ శబ్దానికి అక్కడందరూ చేరితే వాళ్ళందరూ కలిస్తే 3 లక్షల మంది ఉన్నారంట. 3 లక్షల మందికి సువార్త ప్రకటిస్తే వాళ్ళు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొద్దిమంది అయితే వీళ్ళు కొత్తగా ఏదో మందు తాగారు, మద్యం తీసుకున్నారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద సంఘం కట్టలేదు. ఇంకా దాదాపు 2,97,000 మంది రకరకాల అభిప్రాయాలతో ఉన్నారు. వారి మీద సంఘం కట్టలేదు. జాగ్రత్తగా వినండి. ఎవరి మీద కట్టారు సంఘం? క్రీస్తుని ఎవరైతే అంగీకరించి క్రీస్తు సువార్త విని మేమేం చెయ్యాలి అని అడిగినప్పుడు, మీరు యేసునామంలో బాప్తిసం పొందితే, మీ పాపాలను విడిచిపెట్టి మారు మనసు పొందితే మీకు పాప క్షమాపణ లభిస్తుంది. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుకుంటారు. అక్కడి నుంచి మిమ్మల్ని సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడని సత్య సువార్తను పేతురు ప్రకటించినప్పుడు ఆది సంఘం క్రీస్తు అనే బండ మీద కట్టబడింది. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. క్రీస్తు అనే బండ మీద, యేసుక్రీస్తు వారి సత్య సువార్త అనే పునాది మీద, యేసుక్రీస్తు వారి గురించి తెలిసిన పరిపూర్ణ జ్ఞానం కలిగి ఉన్న వారి చేత కట్టబడేదే క్రీస్తు సంఘం. హల్లెలూయా. మీకు అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఉన్న ఏది క్రీస్తు సంఘాలు కాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది క్రైస్తవ సంఘాలను ఇప్పుడు ఎలా నిర్మిస్తున్నారంటే, నిన్న కూడా ఒక ఆయన యూట్యూబ్లో చెప్తున్నాడు, క్రైస్తవ మీద ద్వేషంతో చాలామంది మా బంధువులను కూడా 5,000 ఇస్తాం మీరు బాప్తిసం తీసుకోమని మార్చిన వారు ఉన్నారు. ఏదో ఆశ చూపించి మత మార్పులు చేసేవారు ఉన్నారని చెప్తున్నారు. అది వాస్తవమే, కానీ అది క్రైస్తవ్యం కాదు. సమాజం, అన్యులు, లోకం, అధికారులు కావచ్చు, ఎవరైనా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు అలా నామకార్థ సంఘాన్ని కడతానని ఎక్కడ కూడా చెప్పలేదు. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైనదిగా దేవుడు ఏది ఏర్పాటు చేసుకున్నా చాలా ప్రత్యేకత ఉంటుంది. రాజీ పడేవాడు కాదు దేవుడు. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా కట్టబడే సంఘాలు ఎలాగంటే డబ్బు మీద కడుతున్నారు. ఎందుకు కడతారో తెలుసా? ఆశ చూపించి. వారికి ఇతర దేశాల నుంచి కొద్ది నిధులు వస్తాయి. ఆ నిధులు వచ్చినప్పుడు వాళ్ళు లెక్కలు అడుగుతారు. ఇప్పుడు ఈ సంవత్సరం మీ సంఘంలో 50 మంది ఉన్నారంటే ఆ డబ్బు పంపించేవాడు లెక్క అడుగుతాడు. వచ్చే సంవత్సరం నీ సంఘం ఎంత వృద్ధి అయింది, ఈ సంవత్సరం ఎంతమంది నూతనంగా చేర్చబడ్డారని లెక్క అడిగితే వాళ్ళకి లెక్క చెప్పాలి. ఎందుకంటే డబ్బు తీసుకుంటున్నారు కాబట్టి. ఆ డబ్బు తీసుకుని లెక్కకి అప్పచెప్పాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరు కూడా ఇక్కడ చేర్చబడరు. అవసరంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి మీకు డబ్బులు ఇస్తాం మందిరానికి రండి, మీకు బియ్యం ఇస్తాం మందిరానికి రండి, మీకు డబ్బులు మీకు ఆహారం పెడతాం, ప్రతిరోజు మేము భోజనం పెడతాం మందిరానికి రండి అని ఆశ మీద దేవుని సంఘాన్ని కడతారు. అది దేవుని సంఘం కాదు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఎక్కడ కూడా చాలామంది ప్రారంభంలో అలాగే అడిగారు, ఏమీ ఇవ్వమని చెప్పాం, వెళ్ళిపోయారు చాలామంది. మీకు తెలుసలేదు, చాలామంది పలానా చోట మాకు బట్టలు ఇస్తున్నారు, పలానా చోట ఆహారం పెడతారు ప్రతి ఆదివారం, ఇలా అలాగని చెప్తే వద్దని చెప్పి పంపించేసారు. అలా మీటింగ్లు పెట్టేటప్పుడు కూడా చాలామంది మాకు డబ్బులు ఇస్తే వస్తామనేవారు, వద్దని చెప్పేవాడిని. ఎంతమంది వచ్చినా పర్వాలేదు, మీటింగులకి డబ్బులు ఇచ్చి తీసుకురావాల్సిన కర్మ లేదు, ఆటోలు పెట్టి తీసుకురావాల్సిన పని లేదు, రాలేని వారు ఉంటే తీసుకురావాలి.
కానీ ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రారంభం నుంచి కూడా దేవుడు ఈ సంఘాన్ని క్రీస్తు అనే బండ మీదే కట్టాడు. హల్లెలూయా. అర్థమైందా? ఇతర సంఘాలు, నేను ఏం చెప్తున్నానంటే, క్రీస్తు అనే పునాది లేని సంఘాలు ఏది కూడా దేవుని సంఘం కాదు. అలాగే ఇప్పుడున్న సంఘాలు దాదాపు 97%, 100కి 100 సంఘాలు ఉంటే 97 సంఘాలు కూడా వేరే పునాదుల మీద కట్టిన సంఘాలే. హల్లెలూయా. డబ్బులనే పునాది కావచ్చు, ఏదో రకరకాల, ఇంకా కొంతమంది సేవకుల పునాది మీద సంఘాలు కడతారు. జాగ్రత్తగా వినండి. పలానా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఇక్కడ స్వస్థతలు వస్తాయి. జరుగుతాయి, కాదంట్లా. కానీ యేసు నామంలో జరుగుతాయని చెప్పాలి. స్వస్థతలు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి వల్ల జరుగుతున్నాయి? సిలువ మీద ఆయన పొందిన గాయాల వల్ల మనకు స్వస్థత వస్తుంది. మనకు కావాల్సిన జబ్బులు కూడా, మనకు వచ్చిన జబ్బులన్నింటినీ కూడా ప్రభు సిలువ మీద భరించాడు. ఆయన రక్తం పాపక్షమాపణ నిమిత్తం చిందించబడితే ఆయన శరీరం చేల్చబడింది. కొరడాలతో కొట్టారు, చాలా బల్లలతో పొడిచారు, ముళ్ళ కిరీటం పెట్టబడింది, పిడిగుద్దులు గుద్దారు, రకరకాలుగా హింసించబడింది. ఎందుకంటే మానవుల జబ్బులు పోవటానికి దేవుడు యేసుక్రీస్తు వారు శరీర శిక్షను భరించాడు. కాబట్టి ఎక్కడైనా పునాది ఎలా ఉండాలంటే, స్వస్థతలు కూడా ప్రభువుని బట్టి నీకు స్వస్థత వస్తుంది. సేవకుడు చేసేస్తే స్వస్థత రాదు, గుర్తుపెట్టుకోండి. సేవకుడు చేసేసినంత మాత్రాన ప్రార్థన చేసేస్తే స్వస్థత రాదు. ఆయన అనుమతి ఇవ్వాలి. ఆయన హస్తం మన హస్తం మీద ఉంటేనే స్వస్థత వస్తుంది. యేసు నామంలో ప్రార్థన చేస్తేనే స్వస్థత వస్తుంది, అది చెప్పాలి. అది చెప్పకుండా ఫలానా సేవకుడు ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందని కట్టే సంఘాలు సేవకుల పునాది మీద కట్టే సంఘాలు. అది క్రీస్తు పునాది కాదు. హల్లెలూయా. కొన్ని సంఘాలు సిద్ధాంతాల మీద కట్టబడతాయి. చూసుకోండి, కొన్ని మిషన్లకి కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. ఫలానా వస్త్రాలు వేసుకోవాలి, ఫలానా వస్తువులు మీరు పెట్టుకోవటానికి వీల్లేదు, ఫలానా కార్యక్రమాలకి మీరు వెళ్ళటానికి వీల్లేదు, ఫలానా విధంగా మీరు ఉండాలని, ఫలానా వారితో మీరు సహవాసం చేయకూడదని సిద్ధాంతాల మీద సంఘాలు కడతారు. అది క్రీస్తు సంఘం కాదు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. కొన్ని సంఘాలు ఆచారాల మీద సంఘాలు కడతారు. అది క్రీస్తు సంఘం కాదు. ఫలానా ఆచారం ఇలా పాటించాలి, ఇలా చేయాలి, అలా చేయాలని కట్టే సంఘం క్రీస్తు సంఘం కాదు. కొన్ని సంఘాలు యేసుక్రీస్తు వారికి జన్మనిచ్చిన మరియమ్మ అనే ఆమె నామంలో సంఘాలు కడతారు. అది క్రీస్తు సంఘం కాదు. చాలామంది యేసుక్రీస్తుకే జన్మనిచ్చింది కాబట్టి మరియమ్మ ఇంకా గొప్పదన్నట్టుగా మరియమ్మ పేరు మీద సంఘాలు కడతారు. అది క్రీస్తు సంఘం కాదు. హల్లెలూయా. ఎక్కడ కడతా అన్నాడు దేవుడు సంఘాన్ని? బండ మీద కడతా. బండ ఎవరు? లోకరక్షకుడు. అన్నీ ఆయనే. తీర్పు తీర్చేది ఆయనే, సాక్ష్యం చెప్పేది ఆయనే, బలి ఆయనే, ప్రధాన యాజకుడు ఆయనే, మన గురించి ప్రార్థన చేసేది ఆయనే. అన్నీ కూడా ఆయనే ఉన్నాడు. ఆయన మీదే సంఘాన్ని కట్టాలి. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి ఏది దేవుని సంఘమో, దేవుని సంఘం ఏమైనదో, దేవుని సంఘాన్ని ఎక్కడ కడతానన్నాడో ముందుగా మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. సంఘాన్ని కట్టేది ఎవరు? ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఎవరు కడతారు సంఘాన్ని? పేతురు కట్టాడా? పేతురులో ఉన్నది పరిశుద్ధాత్మ దేవుడే. ఆ 3000 మందిని ఒప్పించింది పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ అదే చెప్తున్నాడు పౌలు కూడా. మేము దేవుని జత పని వారమై ఉన్నాము. హల్లెలూయా. హల్లెలూయా. సంఘాన్ని నిర్మింపజేసుకునేది దేవుడే, మనుషులు కాదు. గుర్తుపెట్టుకోండి. నేను ఈ సంఘాన్ని కట్టాను, నేను ఇంతమందిని రక్షించాను, ఇంతమందిని బలపరిచానని చాలామంది చెప్పుకుంటుంటారు. అది సరైన సాక్ష్యం కాదు. దేవుడు సహాయాన్ని బట్టి, పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని బట్టి ఈ సంఘాన్ని నేను నడిపించగలిగాననే సాక్ష్యం చెప్పాలి తప్ప, ఇక్కడ వాక్యం కూడా మీకు కింద ప్రార్థన చేశాడు. ఆయన ఇచ్చాడు ఈరోజు వాక్యం. వారం రోజు నుంచి ప్రార్థన చేస్తుంటే ఈరోజు ఈ వాక్యాన్ని దేవుడు ఇచ్చాడు. నిజంగా చాలా అంశాలు దేవుడు బయలుపరిచినప్పుడు చాలా సంతోషం వేసింది. దేవుడు బయలుపరచకపోతే బైబిల్ కూడా మనకు అర్థమవుతుంది. ఈ వాక్యాన్ని చాలాసార్లు చదివాను, చాలాసార్లు వాక్యం కూడా చెప్పి ఉండొచ్చు, కానీ ఈ అంశాలు నాకు తెలియదు. ఎవరు బయలుపరిచారు? ఆ పరిశుద్ధాత్మ దేవుడే. మీకు వినిపింపజేసేదే పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి సేవకులు ఏమై ఉన్నారంటే దేవుని జత పనివారై ఉన్నారు. పూర్తిగా సంఘాన్ని నిర్మించేది సేవకుడు కాదు, సంఘాన్ని నడిపించేది సేవకుడు కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే తప్ప మనం ఏది కూడా చెయ్యలేము. చూడండి, ఇక్కడ అదే చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. చూడండి,
మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయు దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయి వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతం పుచ్చుకొనును. హల్లెలూయా. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు మనం ఏదైనా మొక్క పెట్టామనుకోండి, ఒక మొక్క నాటితే మనం ఏమంటాం? ఈ మొక్కను నేను నాటాను, నీళ్లు పోసాను, ఇది కాపుకు వచ్చింది, నేనే పెంచాను అంటాం. అవునా కాదా? ఎప్పుడైనా దేవుడిని గుర్తు చేసుకుంటాం ఎవరైనా? అసలు ఆదిలో దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు మొక్కలకి, విత్తనాలు వచ్చేటట్టుగా ఫలించి అభివృద్ధి పొందాలి. ఆ ఆజ్ఞని బట్టి మనం చిన్న విత్తనం నాటితే అది మొక్క అవుతుంది, చెట్టు అవుతుంది, వృక్షం అవుతుంది, ఫలాలు ఇస్తుంది. హల్లెలూయా. అర్థమైందా? అది పెరిగే స్వభావాన్ని ప్రకృతిలో ఏర్పాటు చేసిన వాడు ఎవడు? దేవుడు, మనం కాదు. మనం నాటాలి, నీళ్లు పోయాలి, అంతవరకే మన పని. కానీ ఒక మొక్క ఎదిగి, విత్తనం ఎదిగి, మొక్క అయ్యి, మానయ్యి, వృక్షం అయ్యి, ఫలాలు ఇవ్వాలి, మళ్ళా విత్తనాలు ఇవ్వాలనే క్రమాన్ని ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆదికాండం 1వ అధ్యాయం ఉంటుంది దేవుడు. హల్లెలూయా. ఏది కూడా మనిషి వల్ల ఏది జరగదండి, దేవుడు ఏర్పాటు చేస్తే తప్ప ఏది జరగదు. ఇవాళ మీరు న్యూస్ చూసారా? అంతరిక్షంలో ఉన్నారు 4 మనుషులు, వాళ్ళ భూమి మీదకి తీసుకురావడానికి చూస్తున్నారు. వాళ్ళ పరిస్థితి వేరు, అక్కడ చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ ఉన్న పరిస్థితులు ఉండవు. మళ్ళీ భూమి మీద వచ్చి జీవించడానికి చాలా కొంత ప్రాక్టీస్ చేసి కొంత వాళ్ళు కొన్ని విధాలుగా సిద్ధపడితే తప్ప భూమి మీద నిలబడటం చాలా కష్టం అవుతుంది. కొంతవరకు మానవులకు నివాసయోగ్యంగా దేవుడి భూమిని ఏర్పాటు చేశారు. కొంత వాతావరణం వరకే. వాళ్ళ వాతావరణం పైకి వెళ్తే మనిషి జీవించలేడు, ఆక్సిజన్ ఉండదు, మనిషి లేవలేడు, నిలవలేడు. ఉదయం చూపించారు వాళ్ళు మంచినీళ్ళు కూడా ఎలా తాగుతున్నారంటే, ఆవిడ సునీత విలియమ్స్ గారు కదా, ఆవిడ స్ప్రే చేస్తే ఒక డ్రాప్ ఎలా వచ్చిందంటే ఒక బాల్లా వచ్చింది. వాటర్ మనం మామూలుగా ఎత్తుకు తాగుతాం కదా, ఒక ఎలా స్ప్రే చేస్తే ఒక బాల్లా వచ్చింది. వాటర్ గడ్డ కింద వచ్చింది మంచినీళ్ళు. ఆ గడ్డ జాగ్రత్తగా దగ్గరికి వెళ్ళి మింగాలి. హల్లెలూయా. చూడండి, మీకు న్యూస్లో చూపిస్తున్నారు. అర్థమైందా? దేవుడు ఏర్పాటు చేయకపోతే మనిషి ఏమీ చేయలేడు. చూడండి, ఒకసారి ఆక్సిజన్ ఆగిపోతే మనం ఏం చేయగలమా? చాలా పొద్దున్నుంచి సందాల దాకా చాలా బలవంతులు అని చెప్పుకుంటాం. ఒక్క 10 నిమిషాలు ఆక్సిజన్ ఆగిపోతే అసలు మళ్ళీ మనకి ఏమైనా కనపడుద్దా? ఏది కనపడదు, దేవుడు తప్ప. హల్లెలూయా. అర్థమైందా? అలాగే సంఘం కూడా నాటేవాడు, నీళ్ళు పోసేవారు సేవకులు అవ్వచ్చు, కానీ దాన్ని వృద్ధి చేసేవాడు దేవుడే. హల్లెలూయా. కింద చదివిన అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో ఉంటుంది. క్రమంగా కూడుకొని ఆది సంఘం ఉండవలసిన రీతిలో ఉంటే అనుదినము కూడా సంఘంలో ప్రభు నూతనాత్మల్ని చేరుస్తున్నాడు అంట. హల్లెలూయా. అర్థమైందా? సంఘాన్ని నిర్మించేది, సంఘాన్ని వృద్ధి చేసేది దేవుడే. కేవలం ఆయనతో పాటు పనివారంగా మనం ఉంటాం. సేవగా పిలువబడిన వారు కావచ్చు, మీరందరూ గుర్తు చేసుకోండి. మనం వ్యక్తిగతంగా చేసేది ఏమి ఉండదు. దేవుడు కృప లేకుండా, ఆయన తోడు లేకుండా మనం ఏమీ చేయలేం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? ఇప్పుడు అసలు సంఘాన్ని ఎలా నిర్మించాలి? సంఘాన్ని బండ మీద నిర్మించాలి. బండ మీద నిర్మించిన సంఘాన్ని ఎలా వృద్ధి చేయాలి? హల్లెలూయా. బండ మీద పునాది వేయబడినటువంటి సంఘాన్ని ఎలా నిర్మాణాన్ని చెయ్యాలి? హల్లెలూయా. అర్థమైంది? అప్పుడు మనం ఒక పునాదిని బండ మీద వేసాం, మంచి నేల మీద వేసాం, సరిపోద్దా? కట్టడం కూడా బలమైన కట్టడంగా కట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? అర్థమవట్లేదు నేను చెప్పిన మాట. అర్థమవుతుంది, మళ్ళీ చెప్తాం. ఇప్పుడు మనం ఒక పునాది బండ మీద వేసాం, సరిపోద్దా? అక్కడితో సరిపోద్దా? ఇల్లు నిర్మించాలి. ఇల్లు ఏమైంది? ఇల్లు నివాసానికి యోగ్యంగా ఉండాలి, శాశ్వతమైనదిగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే వ్యవసాయం ఎలా ఉండాలి? మామూలుగా మొక్కలు పెరగటం వేరు, వ్యవసాయం వేరు. వ్యవసాయం ఏ ఉద్దేశంతో చేస్తాం? పంటను ఇవ్వాలనే ఉద్దేశంతో వ్యవసాయం చేస్తాం. మామూలుగా మొక్కలు పెరుగుతూ ఉంటాయి, అవి వేరు. వ్యవసాయం అనే పదం రైతులు చేసేది ఎందుకంటే పంటను పండించటానికే వ్యవసాయం చేస్తారు. అలాగే ఇల్లు నిర్మాణం అనేది ఎందుకు చేస్తారు? నివాసం ఉండటానికే ఇల్లు నిర్మాణం చేస్తారు.
కాబట్టి పునాది అనేది క్రీస్తు అనే బండ మీద వేసి నిర్మాణం కూడా ఏ రకంగా చేయాలనేది ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నట్టు చూడండి. 10వ వచనం చదువుతున్నా. 3వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగో కట్టుచున్నాడో చూసుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవ్వడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన యెడల వాని పని కనపడను. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచి ఉండి నెడల వాడు జీతము పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన నెల వానికి నష్టము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడు సంఘాన్ని దేవుని శరీరంతో, దేవుని ఇల్లుతో, దేవుడు చేసే వ్యవసాయంతో పోల్చబడింది. అలాగే దేవుని సంఘం అనే ఇల్లుని పునాది ఎక్కడ వేయాలంటే లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మీదే పునాది వేయాలి. అదే క్రీస్తు సంఘం. తర్వాత అలా పునాది వేసిన సంఘాన్ని నిర్మాణం కూడా ఎలా చేయాలంటే, నిర్మాణం అంటే చూడండి, ఇప్పుడు ఒక ఇల్లు కడతాం. ఇల్లు కట్టేటప్పుడు రకరకాలైనటువంటి పనివారు వస్తారు. పునాది వేసే వాళ్ళు ఒకరు ఉంటారు, తర్వాత కట్టుబడి కట్టే వాళ్ళు ఒకరు ఉంటారు, ప్లాస్టింగ్ చేసేవారు ఒకరు ఉంటారు, దానికి మళ్ళా పెయింట్ వేసేవారు ఒకరు ఉంటారు, ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు ఒకరు ఉంటారు, సీలింగ్ వర్క్ చేసేవాళ్ళు ఒకరు ఉంటారు. ఇలా రకరకాలైనటువంటి వారు వస్తూ ఉంటారు. వచ్చి పని ఎలా చేస్తారు చెప్పండి? సక్రమంగా చేస్తారా, లేకపోతే వాళ్ళకి ఇష్టానుసారంగా చేస్తారా? ఆ ఇంటికి తగినట్లుగా పని నిర్మాణం జరుగుతుంది, ఏ పనివాడు వచ్చినా. అలాగే దేవుని సంఘం కూడా ఆ ఇంటి నిర్మాణానికి తగినట్టుగా నిర్మించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. రకరకాలైనటువంటి వారు వస్తారు. ఒక సేవకుడు వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక సేవకుడు రావచ్చు. ఎవరు వచ్చినప్పటికీ కూడా ఎలా నిర్మించాలంట చూడండి. ఎవడైనను పునాది మీద 12వ వచనం చదువుతున్నా, బంగారము, వెండి, వెలగల రాళ్ళు. హల్లెలూయా. బంగారము, వెండి, వెలగల రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దేవుని వాక్కులోని అమూల్య సత్యాలతో పోల్చబడి ఉన్నాయి. దేవుడు ఇచ్చినటువంటి వాక్య గ్రంథములు ఉన్నటువంటి సత్యాలు బోధించడం ద్వారా, హల్లెలూయా, జాగ్రత్తగా వినండి, బంగారము, వెండి, వెలగల రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే పరిశుద్ధ గ్రంథంలో, దేవుడు ఇచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా బోధించే వాక్య సత్యాలకు గుర్తుగా ఉన్నాయి. హల్లెలూయా. అలాగే ఇంకొకటి ఇక్కడ పోల్చబడింది. అది దేనికి సాదృశ్యంగా ఉందంటే చూడండి, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైనవి. ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే, గడ్డి దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పండి? మనిషి జీవితాన్ని దేవుడు గడ్డి పువ్వుతో పోల్చాడు. గడ్డి దేనికి సాదృశ్యంగా ఉంది? మనిషికి సాదృశ్యంగా ఉంది. తాత్కాలిక జీవితానికి సాదృశ్యంగా ఉంది. అటువంటి గడ్డి, కొయ్యకాలు, కర్ర తాత్కాలికం, కొంతకాలం ఉంటాయి, శాశ్వతమైనవి కాదు. శాశ్వతమైనవి బంగారము, వెండి, వెలగల రాళ్ళు శాశ్వతంగా ఉంటాయి. అవి శాశ్వతానికి గుర్తుగా ఉన్నాయి. దేవుడు వాక్య గ్రంథంలో ఉన్నటువంటి వాక్య సత్యాలను సంఘానికి బోధిస్తూ సంఘాన్ని నిర్మించాలి. హల్లెలూయా. ఇవి గడ్డి, కొయ్యకాలు, కర్ర దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? తాత్కాలికంగా మనుషులకి సాదృశ్యంగా ఉన్నాయి. మనుషులు చెప్పే కల్పనా కథలకు, మనుషులు పెట్టే నామకార్థ బోధలకు ఇవి సాదృశ్యంగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక ఇంటిని మనం నిర్మించాం. ఇంటిని రాతితోనో విలువైన వస్తువులతో నిర్మించామనుకోండి, అది శాశ్వతంగా ఉంటుంది. ఒకవేళ
చాలా పెద్ద ఇల్లుగా కనపడాలని గడ్డితో నిర్మించామనుకోండి, గడ్డితో కూడా ఇల్లు కట్టొచ్చా కట్టలేదా? పూర్వకాలం గడ్డి ఇల్లే ఉండేవి, మా ఊళ్ళో చాలా ఉండి. మా ఇంటి మీద కూడా గడ్డి వేసేవాళ్ళు. పెంకుటిల్లు ఉండేది, పెంకుటిల్లు చేర్చి చిన్న తాటాకు వసారా అనేవారు, అది ఉండేది. దాని మీద వర్షాకాలం వస్తే మళ్ళీ గడ్డి కూడా వేసేవాడు. అర్థమైందా? గడ్డితో చాలా పెద్ద ఇల్లు నిర్మించవచ్చు, అవునా కాదా? గడ్డితో నిర్మించిన ఇల్లు శాశ్వతంగా ఉంటుందా? రాళ్లతోటి విలువైన వస్తువులతో నిర్మించిన ఇల్లు శాశ్వతంగా ఉంటుందా? గడ్డితో నిర్మించిన ఇల్లు నాకు తెలిసి ఎక్కువ లైఫ్ అంటే 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాలకి ఆ గడ్డి అంతా కూడా పౌడర్ కింద అయిపోద్ది, పొడుం కింద అయిపోయి రాలిపోతూ ఉంటుంది. కానీ శాశ్వతమైన కట్టడం వెలగల్ల రాళ్ళు, విలువైన వస్తువులతో కట్టిందే శాశ్వతమైన కట్టడం. దేవుడు కూడా ఎప్పుడు కూడా ఆయన శాశ్వతంగా యుగయుగాలు కూడా సజీవంగా ఉండేవాడు. దేవుడు ఏది తాత్కాలికంగా ఉండేవాడు కాదు. అటువంటి దేవుని శరీరం కావచ్చు, దేవుని నివాసం కావచ్చు, దేవుని వ్యవసాయం కావచ్చు, శాశ్వతంగా ఉంటుందా, తాత్కాలికంగా ఉంటుందా? శాశ్వతమైనది ఏది? దేవుని మాట. హల్లెలూయా. ఈ లోకంలో శాశ్వతమైనది ఏదైనా ఉందంటే సృష్టికి ముందు ఉన్నటువంటి దేవుని మాటే శాశ్వతమైనది. బైబిల్లో చాలాసార్లు రాయబడి ఉంటుంది. ఏదైనా గతించిపోద్దంట, కానీ దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ దేవుని మాటకి ఎక్స్పైరీ డేట్ అంటూ ఏది కూడా లేదు. కాబట్టి క్రీస్తు అనే బండ మీద వేసినటువంటి పునాదిని, సంఘాన్ని ఎలా నిర్మించాలంటే దేవుని మాటలతో సంఘాన్ని నిర్మించాలి. దేవుడు ఏం చెప్తున్నాడు, ఎలా ఉండమంటున్నాడు, ఎలా ఉంటే అంగీకరిస్తానంటున్నాడు, ఎలా ఉంటే మోక్షానికి తీసుకెళ్తానంటున్నాడు అనేది ఆయన వాక్య సత్యాల్ని బోధిస్తూ సంఘాన్ని నిర్మించాలి. అంతేగాని సొంత మాటలతో మానవులు కల్పించినటువంటి కల్పనా కథలు, ఆచారాలు, సిద్ధాంతాలు, ఇవన్నీ కూడా మనుషులు కల్పించినవి. అవన్నీ దేంతో పోల్చబడింది? గడ్డి, కర్ర, కొయ్యకాలతో పోల్చబడింది. ఇలా నిర్మించినప్పుడు ఎవరైనా, ఇంకోటి కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ఎవరు ఎలాగైనా నిర్మించవచ్చు. హల్లెలూయా. దేవుడు అడ్డుపెట్టాడు, ఎవరు ఎలాగైనా నిర్మించవచ్చు. కానీ ఒకరోజు ఆయన పరీక్ష పెడతాడంట. చూడండి, మీకు చదువుకున్న వాక్య భాగంలో చూపిస్తాను. చూడండి, 13వ వచనం చదువుతున్నా. బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన వల్ల వానికి నష్టము కలుగును. హల్లెలూయా. దేవుడు ఒకరోజు సంఘాలని పరీక్షిస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు కట్టేయచ్చు, పునాది అనేది క్రీస్తే. కానీ ఆ పునాది మీద నీ ఇష్టానుసారంగా గడ్డితో కడతావా, కర్రతో కడతావా, కొయ్యకాలతో కడతావా, బంగారం, వెండితో, వెలగల రాళ్ళతో కడతావా అనేది నీ ఇష్టం. కానీ అక్కడితో అయిపోవట్లేదు. ఒకరోజు దేవుడు దాన్ని అగ్నితో పరీక్షిస్తాడంట. అగ్నితో పరీక్షిస్తే గడ్డితో కట్టిన ఇల్లు ఎక్కడైనా ఉంటుందా? హల్లెలూయా. ఉంటుందా? అగ్నితో పరీక్షించాడు. పరీక్ష అగ్నే, గుర్తుపెట్టుకోండి. వేరే దేనితోటి, ఒకవేళ నువ్వు గడ్డితో కట్టే కాబట్టి నీటితో పరీక్షిస్తానని దేవుడు చెప్పట్లేదు. దేవుడు పరీక్ష అగ్నితోటే పరీక్షిస్తాడు. అగ్నితో పరీక్షించినప్పుడు నువ్వెంత పెద్ద కట్టడం కట్టావు, ఎంత గొప్పడో కట్టడం కట్టావు అనేది కాదు, కానీ పరీక్ష అయిన తర్వాత నువ్వు చేసిన పని నిలిచి ఉండాలి. ఇది దేవుడి విధానం. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? అర్థం అవట్లేదా? సంఘాలు ఈరోజు చాలామంది కడుతున్నారు. కొన్ని లక్షల మంది ఉన్నవారు ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నవారు ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేనితోటైనా కట్టుకో, కానీ ఒకరోజు ఆయన అగ్నితోటే పరీక్షిస్తాడంట. వేరే వేటితో పరీక్షిస్తాడు. అగ్నితో పరీక్షించినప్పుడు ఆయన దేన్ని ప్రామాణికంగా తీసుకుంటాడు? నువ్వు ఎంత పని చేసావు, ఎంత గొప్ప కట్టడం కట్టావు అనేది కాదు, కానీ అగ్ని కాల్చిన తర్వాత ఏదైతే మిగులుతుందో అదే నీ పనితనం, అదే నీ ప్రతిఫలం. హల్లెలూయా. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఈరోజు సంఘాన్ని చాలామంది
కడుతున్నారు. పెద్ద పెద్ద సంఘాలు కట్టేవారు చాలామంది ఉన్నారు ప్రయాసపడి, కానీ దేనితో కడుతున్నాం అనేది మర్చిపోతున్నారు. చాలామంది చెప్పే మాటలు ఏంటంటే, నాకు అర్థం కానప్పుడు అర్థం అవ్వలేదు, కానీ దేవుని సేవలోకి వచ్చి దేవుని వాక్యం, దేవుని సంఘం, దేవుని సేవ అర్థమైన తర్వాత ఆ మాటకు చాలా బాధ కలుగుతుంది. ఏ మాట అంటే, వాక్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఎవరుంటారు? దేవుడు ఏం చెప్తున్నాడు? దేంతో కట్టమంటున్నాడు అసలు ఆ సంఘాన్ని? నీ మాటలతో కట్టమంటున్నాడా? నీ కథలతో కట్టమంటున్నాడా? నీ ఆచారాలతో కట్టమంటున్నాడా? నీ సిద్ధాంతాలతో కట్టమంటున్నాడా? లేకపోతే వేరే వాటి మీద కట్టమంటున్నాడా? దేంతో కట్టమంటున్నాడు? బెల్లగల్ల రాళ్ళు, బంగారము, వెండి. ఏంటికి? దేవుని మాటలతో కట్టాలి. ఏదైనా దేవుని మాటతోటే నిలబడుతుంది. సృష్టి ఉంది, ఇప్పటికి నిలబడిందంటే దేంతో నిలబడింది చెప్పండి? సైన్సా? దేంతో నిలబడింది చెప్పండి? ఆయన మాట ఎంతవరకు నిలబడాలో ఆయన ఆజ్ఞ ఇచ్చాడు అంతే. సముద్రం ఉంది, పొంగట్లేదు, ఎందువల్ల? ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, అంతవరకు ఆయన మాటతోటే మొన్న ఒక జంతువు గురించి చెప్పాను మీకు, ఒక సర్పం. ఇప్పుడు చాలా చోట్ల వినపడుతూ ఉంటుంది మీకు. యోబు గ్రంథం 41వ అధ్యాయంలో రాసినటువంటి సర్పం, సముద్ర సర్పం, అది కొన్ని వేల కిలోమీటర్లు ఉందంటున్నారు, కొన్ని వందల కిలోమీటర్లు ఉందంటున్నారు, ఒక ఖండమంది ఉందంటున్నారు. అది తలకాయ మాత్రం కనపడింది, ఇప్పటికి ఒక చోట తోక కనపడింది. అది పూర్తిగా బయటకు వస్తే మొత్తం ప్రళయం వస్తుందంట. సముద్రం పొంగిపోద్ది అది బయటకు వస్తే. దేనివల్ల ఆగుతుంది అది? దేవుని మాట వల్ల. అలాగే ప్రతిదీ కూడా శాశ్వతమైనది ఏదైనా ఉందంటే అన్నిటిలో దేవుని మాట మాత్రమే. కాబట్టి సంఘాన్ని కూడా దేవుని మాటతోటే కట్టాలి, దానికంటే విలువైంది ఏది కూడా లేదు. ప్రపంచంలో మనం అన్నిటికీ విలువ కడతాం, అవునా కదా? ఇప్పుడు అన్ని ఒక ప్రాంతం విలువైందని, బంగారం విలువైందని, లేదా కొన్ని రకాలైనటువంటి చెట్లు విలువైనవని విలువ కడుతూ ఉంటాం. ఇవన్నిటికీ విలువ ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? వాటికి విలువ సంపాదించుకుందా? దేవుడు పలికిన మాట ద్వారా విలువ వచ్చింది. ఏటికైనా బంగారానికి కావచ్చు, దేనికైనా విలువ ఎక్కడొచ్చిందంటే ఆయన మాటను బట్టి విలువ వచ్చింది. అంటే అన్నిటికైంది ఆయన మాట విలువైందా కాదు? అన్నిటికంటే. దానికంటే విలువైంది ఏదైనా ఉందా? ఆయన మాట కంటే శక్తివంతమైనది ఏదైనా ఉందా? కాబట్టి సంఘాన్ని నిర్మించే వాళ్ళు దేవుని మాటతో సంఘాన్ని నిర్మిస్తే అది పరీక్షకు కూడా తట్టుకుంటుంది. హల్లెలూయా. దేవుడు దేనితో పరీక్షిస్తా అన్నాడు సంఘాన్ని? అగ్నితో పరీక్షిస్తా. అగ్ని అంటే ఏంటి? అగ్ని అంటే ఏంటి? బైబిల్లో రాయబడింది. అగ్ని అంటే మీకు చాలాసార్లు చెప్పాను. అగ్ని వంటి శ్రమలు, అగ్ని వంటి పరీక్షలు మీకు ఎదురైనప్పుడు ఏమి ఎదురవుతాయి? దేవుడు ఇంకోటి ఏంటంటే మనం చూసుకోవాల్సిన మాట, మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం మన విశ్వాసం కలిగి ఉండాలి, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడై ఉండవని. ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలంటే పరీక్షకు నిలబడే విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. హల్లెలూయా. మరొకసారి వివరంగా మీకు చెప్తా. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? సంఘం ఎలాగైనా కట్టబడినాయి, కానీ అగ్నితోటే పరీక్షిస్తాడు ఆయన. నువ్వు కల్పన కథలతో కట్టు, నీ కట్టుకథలతో కట్టు, నీ సిద్ధాంతాలతో కట్టు, లేదా నువ్వు డబ్బులు ఇచ్చి సంఘాన్ని కట్టు, భోజనం పెట్టి సంఘాన్ని కట్టు, నువ్వు ఎక్కడైనా కట్టు, కానీ ఆయన పరీక్షించేది అగ్నితో పరీక్షిస్తాడు. అగ్నితో పరీక్షించినప్పుడు అక్కడ నువ్వు చేసిన పనికి ప్రతిఫలం కనపడాలి. హల్లెలూయా. ఏం కనపడదు చెప్పండి? అగ్ని ఉదాహరణకి మనం చాలాసార్లు చూస్తాం, కొన్ని గృహాలు అగ్నికి కాలిపోతూ ఉంటాయి. వేసవకాలం వచ్చినప్పుడు కొన్ని ఇళ్ళు అగ్ని ప్రమాదాలకు పాపం గురవుతూ ఉంటాయి. అలా గురైనప్పుడు ఆ ఇంట్లో ఏమీ మిగలవు, సామాను కావచ్చు, అన్నీ కరిగిపోతాయి. కానీ ఏదో మూలలో ఎక్కడ పెట్టింది అక్కడే ఉంటుంది. ఒకటి ఏంటి చెప్పండి? ఏముంటుంది చెప్పండి? ఇంట్లో కొద్ది ఉన్నా సరే బంగారం అలాగే ఉంటుంది. హల్లెలూయా. పరీక్షకి ఏమి నిలుస్తుంది? బంగారం. ఆ ఇల్లంతా కాలిపోయి బూడిదైపోయినప్పటికీ, సామానంతా పోయినప్పటికీ కూడా ఏదో మూలన పెట్టినటువంటి కొద్దిపాటి బంగారం అక్కడే ఉంటుంది. ఒకవేళ కరిగిపోయిన వేడికి శుద్ధయి బంగారంలానే ఉంటుంది, అది నష్టం అవ్వదు. అలాగే దేవుడు సంఘాన్ని శ్రమలు, పరీక్షల ద్వారా పరీక్షించినప్పుడు ఎవరు నిలబడతారో వారినే దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి,
ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పరలోకంలో తెల్లని వస్త్రాలు ధరించుకుని ఉన్నారని అడిగితే యోహాన్ దేవుడు అక్కడ చెప్తాడు, ఎవరు? మహాశ్రమల నుంచి వచ్చిన వారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి తీసుకుంటాడు సంఘాన్ని? శ్రమల నుంచి తీసుకుంటాడంటే శ్రమల పాలు చేసేస్తాడని కాదు. వాగ్దానం ఉంది. బైబిల్లో ఒక మాట ఉంది, నీతిమంతుడు ఒక్కడునూ లేడు. ఇంకొక మాట ఉంది, నీతిమంతుడు కలిగి ఆపదలు అనేకములు, ప్రతి ఆపద నుండి దేవుడే వారిని విడిపిస్తాడు. ఎవరు నీతిమంతుడు? ప్రభువుని నమ్ముకుని పరిశుద్ధంగా ఎవడు జీవిస్తాడో వాడికి శ్రమలు ఉంటాయి. కొన్ని లోకపరమైన శ్రమలు ఉంటాయి, కొన్ని శ్రమలు దేవుడు అనుమతిస్తాడు. దేవుడు అనుమతించకుండా ఏ శ్రమ రాదు, గుర్తుపెట్టుకోండి. చాలామంది మీరు ఏ ప్రార్థన చేస్తున్నారు? బయట వినపడుతున్న మాటలను బట్టి చెప్పాలి. మీరు ఒక మాటకి ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉంటారు, నాకు తెలిసి ఎక్కువ భయం కూడా ఉంటుంది మీకు. క్రైస్తవ సమాజానికి ఇబ్బందులు వస్తున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి, ప్రమాదాలు వస్తున్నాయి, దాడులు వస్తున్నాయి అన్నప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? శ్రమలు రాకూడదు ప్రభువా, అనుకూలపరచు అందరినీ, అదే ప్రార్థన చేస్తున్నారు కదా. శ్రమలు ఆగవు, నేను చెప్తున్నాను చూడండి. శ్రమలు ఆగవు. ఎందుకు ఆగవో తెలుసా? దేవుడు అనుమతి లేకుండా ఏ శ్రమ ఈ లోకంలో ఎవడో తీసుకురాలేడు. ఎందుకు అనుమతిస్తాడు? ఇక్కడ చెప్తున్నాడు కదా, అగ్ని చేత సంఘాన్ని పరీక్షిస్తాడు. ఎందుకని? ఏది నిలబడే సంఘమో, ఏది తొలగిపోయే సంఘమో దేవుడు ఆ శ్రమలు అనుమతిస్తాడు. ఎవరు నిలబడతారు చెప్పండి? ఎవరు నిలబడతారు? ఆశీర్వాదాలనే వాక్యం విన్నవారు నిలబడరు. శ్రమలు ఉన్నాయి, కష్టం ఉంది, సిలువ ఉంది, భారం ఉంది, బాధ్యత ఉంది, వేదన ఉంది, అవమానం ఉంది. ఇవన్నీ నాకు ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్రతిరోజు నన్ను నేను ఉపేక్షించుకుని సిలువను ఎత్తుకుని నేను ప్రభువుని వెంబడించాలని వాక్యం తీసుకున్న వాళ్ళు నిలబడతారు. అది ప్రభువుని నమ్ముకుంటే ముందుకు శ్రమలు పోనీ కదా, అసలు శ్రమలు ఎందుకు వస్తాయో తెలియదు అన్నప్పుడు నిలబడదు. ఇదంతా కూడా గడ్డి చేత, కర్ర చేత, కొయ్యి కాలు చేత నిర్మించబడిన సంఘం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మనం ఏ సంఘంలో ఉన్నామో, అసలు ఏ సంఘాన్ని దేవుడు ఇష్టపడతాడో, సంఘాన్ని అసలు ఎలా నిర్మింప చేసుకుంటాను అంటున్నాడు, సేవకు పిలుచుకున్న వారు ఏం చేయాలో అసలు అర్థమవుతుందా? మనం ఏం చేస్తాం చెప్పండి? మీరు పెద్ద సంఘాన్ని ఇష్టపడతారా, చిన్న సంఘాన్ని ఇష్టపడతారా? హల్లెలూయా. చెప్పండి, ఓపెన్గా చెప్పండి. ఇక్కడే చాలా పెద్ద సంఘాలు కూడా ఉన్నాయి. వారానికి 500-600 మంది కూడుకునే సంఘాలు కూడా ఉన్నాయి. అక్కడ ఏం జరుగుతుందో కూడా తర్వాత నేను చెప్తాను. ఆ సంఘానికి వెళ్తాకి ఇష్టపడతారా? ఇక్కడ కూర్చుని ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటాడు పాస్టర్, ఎప్పుడు శ్రమ అంటాడు, కష్టం అంటాడు, ఓపుగా అంటాడు, అయ్యి అంటాడు, ఇయ్యి అంటాడు, శత్రువుని క్షమించమంటాడు, ఇవన్నీ వింటాకి ఇష్టపడతారా? అక్కడే ఇష్టపడతారు, నాకు తెలుసు. కానీ ఏమవుద్ది? గడ్డి చేత నిర్మించబడిన సంఘాలయ్యి, గుర్తుపెట్టుకోండి. గడ్డి చేత నిర్మించబడిన కట్టడం చాలా పెద్దగానే ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం గడ్డి వ్యాపారం చేస్తారు చాలామంది, ఇక్కడ చేస్తారు తెలియదు, మా ప్రాంతంలో కొన్ని ఎకరాల స్థలంలో గడ్డి పోగులు వేయాలి, ఎందుకంటే అది ఎక్కువ ఆకారం ఉంటుంది కాబట్టి. బంగారం వ్యాపారం చేస్తారు. బంగారం వ్యాపారం చేసేవారు ఎంత పెట్టుకుంటారు చెప్పి? లారీలు కలిసి పెట్టుకుంటారా? షాప్ అంతా చూస్తే కొన్ని చిన్న షాప్ అయితే కేజీయో 2 కేజీలు ఉంటుంది, కొన్ని పెద్ద షాప్ అయితే 10 కేజీలు 20 కేజీలు ఉంటుంది. అంతేనా? ఇంకెక్కువ ఉంటుందా? అంతకుమించి నాకు తెలిసి 50 కేజీల మించి ఎక్కువ ఎవరు పెట్టుకోరు, తెచ్చుకుంటూ అమ్ముతూ ఉంటారేమో తప్ప. మరి గడ్డి కొన్ని ఎకరాల స్థలం ఆపరించి ఉంటుంది. చూసుకోండి మీరు, ఏదైనా పేపర్ మిల్ దగ్గర కానీ ఎక్కడైనా చూస్తే గడ్డి పోగులు ఉంటాయి, పేపర్ తయారు చేసి. ఎంత 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 తెలుసా? కంపెనీ కొంచెం ఉంటే ఆవరణ చాలా కొన్ని 100 ఎకరం ఉంటుంది. 100 ఎకరాల్లో ఏముంటుందంటే గడ్డి పోగులే ఉంటాయి. అర్థమైందా? పనికిరాని సంఘం, దేవుడు పరీక్షకి నిలబడిన సంఘం చాలా ఎక్కువ ఉంటుంది. దేవుడు చెప్పాడా లేదా? నేను చెప్తున్నాను, దేవుడు చెప్పాడా మాట? బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి. ఇరుకు మార్గమున పోవారు కొద్దిమంది. దేవుడు మార్గం ఇరుకు మార్గం అన్నాడు, విశాల మార్గం అన్నాడా? విశాల మార్గాన్ని పోయేవారు ఎంతో మంది ఉన్నారు అన్నాడు. అది ఆయన ఇష్టపడుతున్నాడు, ఇష్టపడలేదు. దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటి చెప్పండి? పర్లేదు, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం ఏంటి? ఇరుకు మార్గం. అందులో ఎనలేవారు ఎంతమంది అని చెప్పాడు ఆయన? కొద్దిమందే. మరి ఒక సంఘంలో 10 లక్షలు 20 లక్షలు ఉంటే వాళ్ళు ఇరుకు. దేవుడు ఏర్పాటును బట్టి నమ్మకంగా ఉన్న సేవకులు పనిచేసి దేవుని వాక్యాన్ని పెడితే సరే, నేను వారిని ఎవరిని విమర్శించడానికి నేను చెప్పట్లేదు, కానీ వాక్యం అర్థమవటం కోసం చెప్తున్నా. ఎంత కట్టేమనేది దేవుడు ప్రామాణికంగా తీసుకోడు. పరీక్ష తర్వాత
ఎంత నిలబడింది. దేవుడికి క్వాంటిటీతో పని లేదు, క్వాలిటీతోటే పని. హల్లెలూయా. మీకు ఆది నుంచి కూడా దేవుడి విధానం అదే, గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు మీకు అర్థమైందో లేదో, ఆది నుంచి కూడా ఆదామవ్వను నిర్మించినప్పటి నుంచి కూడా దేవుడు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షకి నిలబడిన వాడినే దేవుడు అంగీకరిస్తాడు, నిలబడిన వాడిని తోసివేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఆదామవ్వ కూడా ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి పరీక్ష? ఆకర్షణగా కనపడే ఫలాన్ని తోట మధ్యలో పెట్టాడు, నువ్వు తినొద్దు అన్నాడు. అది పరీక్ష. ఆ పరీక్షకి నిలబడకపోవటం వల్ల వారు సమస్తాన్ని కూడా తోసివేసాడా, ఉంచాడా? అబ్రహామును ఆశీర్వదిస్తా అన్నాడు, పరీక్షించాడంట. అబ్రహాము సంతోషంగా ఉన్నాడు ఇస్సాకుని ఇచ్చినప్పుడు. అప్పుడు పరీక్షించాడు. ఎటువంటి పరీక్ష? కుమారుని తీసుకెళ్ళి నువ్వు ఫలానా పర్వతం మీద బలిమ్మన్నాడు. అది అగ్నా కాదా చెప్పండి. కాలిపోతూ ఉంటాడా? నిజంగా చల్లగా ఉంటాడా? అబ్రహాం ఫంక్షన్ చేశాడు, బారసాల ఫంక్షన్ చేశాడు, పుట్టినరోజు ఫంక్షన్ ఏదో చేశాడు, చాలా సంతోషంగా ఉన్నాడు ఇస్సాకుని బట్టి, ఏ గొడవ లేదు. అటువంటి టైంలో తీసుకెళ్ళి ఆ బిడ్డను నువ్వు నాకు బలి ఇచ్చేయమన్నాడు అంటే పరీక్షించాడా లేదా? ఏ పరీక్ష చెప్పండి? అది అగ్నా, లేకపోతే చల్లని పరీక్ష, వేడి పరీక్ష? కాలిపోతూ ఉంటాడు, మామూలుగా కాదు. ఒక బిడ్డకి మనం ఏదైనా అనారోగ్యం వస్తేనే తట్టుకోలేం, మన బిడ్డలు కాసేపు కనపడకపోతేనే మనం తట్టుకోలేం. బిడ్డను తీసుకెళ్ళి ఇచ్చిన దేవుడే మంచి ఫలానా పర్వతం మీద బలి ఇచ్చేయమన్నాడంటే అబ్రహాము కాలిపోతూ ఉంటాడు. కానీ నిలబడ్డాడా, నిలబడలేదా? నిలబడిన తర్వాతే అబ్రహాముని ఇస్సాకుని కూడా దేవుడు ఆశీర్వదించాడు. షడ్రక్ మేజక్ అబేద్నెగోలను ఆశీర్వదించాడు. ఎప్పుడు ఆశీర్వదించాడు చెప్పండి? వాళ్ళని ఎదురుకుండా అగ్నిగుండం ఉంది, వెనకాల సాతాను ఉంది. సాతానికి మొక్కితే అగ్నిగుండం తప్పుకుంటుంది, కానీ వాళ్ళు మొక్కలేదు, దేవుడికే మొక్కుతామని నిలబడ్డారు. నిలబడినప్పుడు ఎదురుగుండా ఉన్నటువంటి అగ్నిగుండాన్ని 7 పెంచాడు, మామూలుగా కాదు. 7 వేడి పెంచినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళ పరిస్థితి? కాలిపోతూ ఉంటారు. కానీ ఎక్కడికి అగ్నిగుండం దాకా లోపలికి కూడా వాళ్ళు వెళ్ళారు. ఎక్కడున్నాడు దేవుడు? ఎక్కడున్నాడు? వాళ్ళతో పాటు ఎందుకున్నాడు? ఎందుకున్నాడు చెప్పండి? దేవుడికి పరీక్షకు నిలబడే వాళ్ళు కావాలి. పరీక్షలు వద్దనే వాళ్ళు దేవుడికి అవసరంలా. అసలు పరీక్షలు ఏంటో తెలియని వాళ్ళు దేవుడికి అవసరంలా. మీరు ఎవరిని చూసుకోండి, ఎవరినైనా ఆదరించి కూడా పరీక్షలకు నిలబడిన వాడు. యోసేపును ఆశీర్వదించాడు, ఊరికిని ఆశీర్వదించలా. దాదాపు 17 సంవత్సరాలు పరీక్షించాడు. చూపించిందేమో సింహాసనం చూపించాడు, తీసుకెళ్ళిందేమో బానిసత్వంలోకి తీసుకెళ్ళాడు. గుర్తుపెట్టుకోండి, దేవుని ఆశీర్వాదాలు ఊరికినే రావు. పరలోకం మనం ఊరికినే వెళ్ళాం. ఏం చేయాలి? పరీక్షకు నిలబడే సంఘంగా మనం ఉండాలి. హల్లెలూయా. పరీక్షకు నిలబడే సంఘంగా ఉండాలంటే దేవుని వాక్యం అనే వెలగల రాళ్ళు, బంగారము, వెండితో కట్టబడాలి. కానీ మనకి ఏం ఆసక్తిగా ఉంటుంది చెప్పండి? లోకంలో చెప్పే కట్టుకథలు ఇప్పటి వరకు చెప్పాను అనుకోండి, మీకు ఎంత ఆసక్తిగా ఉంటుంది చెప్పండి? ఆవులింతలు కూడా రావు మీకు. హల్లెలూయా. మీకు కొన్ని కథలు చెప్పాను అనుకోండి, కాంచేపును, అసలు మీకు ఆవులింతలు వస్తాయా? చాలా చెవులు చాలా ఆసక్తితో వింటూ ఉంటారు. అవన్నీ కూడా పనికిరాని బోధలు. గుర్తుపెట్టుకోండి, మనం ఏ బోధలు వింటున్నాం? అసలు సంఘం యొక్క ఉద్దేశం ఏంటి? సంఘం ఏమైనది? సంఘాన్ని దేవుడు ఎక్కడ నిర్మిస్తానన్నాడు? ఎలా నిర్మిస్తానన్నాడు? ఎలా పరీక్షిస్తానన్నాడు? పరీక్ష ఒకటే, అగ్ని, ఇంకేమీ లేదు. ఒకటే పరీక్ష దేవుడు చేసేది, అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష చేసినప్పుడు ఈ కట్టుగదుల సంఘాలన్నీ కూడా కాలిపోతాయి. అందుకే దేవుడు పరీక్షలు అనుమతిస్తాడు. గుర్తుపెట్టుకోండి, పరీక్షలు రావద్దని ప్రార్థన చేయకండి. పరీక్షలు వచ్చినా నేను నిలబడాలి ప్రభువా అని ప్రార్థన చేయండి. నీ కొరకు నిలబడేవాడుగా నేను ఉండాలి ప్రభువా. వెలగల రాళ్ళు, బంగారం ఎలాగైతే నిలబడుతుందో, అగ్ని పరీక్ష తర్వాత కూడా నేను నిలబడే శక్తి నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేయండి. అర్థమైందా? అలాగే మనం ఎక్కడో మందిరాల మీద కడతారు కొద్దిమంది, పెద్ద మందిరం ఎక్కడికే రండి అని పిలుస్తూ ఉంటారు. అది మందిరం మీద కట్టిన పునాది. కొంతమంది ఆచారాల మీద కడతారు, కొంతమంది మరియమ్మ సిద్ధాంతాల మీద కడుతూ ఉంటారు, కొంతమంది ధనం మీద కడుతూ ఉంటారు, కొంతమంది ఆశ చూపించి కడుతూ ఉంటారు. అవేవి కూడా దేవుని సంఘాలు కాదు. లోకం తెలుసుకోవాలి. చాలామంది ఇప్పుడు బాధపడేది ఏంటంటే, మీరు వింటున్నారో లేదో, చాప కింద నీరులా క్రైస్తవ్యం వ్యాపించిపోతుంది అంటున్నారు. చాప కింద నీరు పనిచేస్తుందా? చాప కింద నీరు ఏంటి అర్థమైందా? మీకు అర్థం అవ్వలేదు. మనం పడుకునే చేపలు ఉంటాయి కదా, ఎప్పుడైనా నీరు ఒలిగిందనుకోండి, అది అలా మనకు తెలియకుండానే కింద స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది.
ఆ నీళ్ళైనా పనిచేస్తాయా? తుడిచి అవతలకు పాడేయటకు తప్ప దేనికి కూడా నీళ్లు పనికిరావు. అదేందా? పనికిరాని వారిని, పనికిరాని సంఘాన్ని దేవుడు ఇష్టపడడు, గుర్తుపెట్టుకోండి. మీరు బైబిల్ స్పష్టంగా చదివితే మీకు అర్థమవుతుంది సంఘ నిర్మాణం ఏంటి. అలాగే సేవకు వచ్చే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, దేవుడు సేవకు పిలుచుకున్నారు, మాతో పాటు కలిసి పనిచేయాలి. మీకు కూడా ఈ మినిస్ట్రీ దేవుడు ఇచ్చింది ఏంటంటే ఎవరు ఇండివిజువల్గా పనిచేయడానికి లేదు. మాకు దేవుడు నేర్పాడు, ఈ 10 సంవత్సరాలు దేవుడితో కలిసి పనిచేయడం నేర్పాడు. సంఘాన్ని ఎక్కడ కట్టాలో, ఎలా కట్టాలో, ఎలాగా నిర్మించాలో దేవుడు నేర్పాడు. కాబట్టి మా తర్వాత మాతో పనిచేసేవారు కూడా ఇదే విధానంలో వెళ్ళాలి. హల్లెలూయా. పౌలు అదే చెప్తున్నాడు, నేను నాటాను ఎక్కడ? క్రీస్తు అనే పునాది మీద నేను నాటాను. నా తర్వాత ఎవరైనా పని చేయొచ్చు, కానీ ఎలా పని చేయాలి? వెలగల రాళ్ళు, బంగారము, వెండితో ఈ కట్టడాన్ని, సంఘం అనే కట్టడాన్ని, మన ఆత్మీయ జీవితం అనే కట్టడాన్ని నిర్మించాలి. అవేంటివి? వాక్యమే, ఇంకేది లేదు. వాక్యమే ఆధారం. వాక్యంతో సంఘాన్ని కట్టాలి. ఒకవేళ అలా కట్టకుండా నీ ఇష్టానుసారంగా కడితే ఒకరోజు దేవుడు అగ్నితో పరీక్షిస్తాడు. అప్పుడు ఏది కూడా నువ్వు నష్టపోతావు, సంఘము నష్టపోతుంది. హల్లెలూయా. అర్థమైందా? మీకు ఒక్కొక్కసారి దేవుని వాక్యం కష్టంగా ఉండొచ్చు, ఇబ్బందిగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు, కానీ సంఘాన్ని వాక్యంతో కట్టాలి. ఇంక వేరే కల్పనా కథలతోటి, ఆచారాలతోటి, సిద్ధాంతాలతోటి మీకు ఏదో లేనిపోయిన ఆశలు చూపించి సంఘాన్ని కడితే ఆ సంఘం నిలబడేది కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం సరైన విధానంలోనే ఉన్నామా, ఎక్కడైనా వేరే విధానంలో వెళ్తున్నామా? చాలామందికి అర్థమవదు. చాలాసార్లు అడిగాను, సేవకుల మీద వ్యతిరేకంగా ఉన్నవారు ఎంతమంది చేతులు ఎత్తమంటే లేని వాళ్ళు అంటే ఎవరు ఎత్తలేదు, చేతులు చూపించలేదు. ఇప్పుడు చెప్పండి, మనం సరైన విధానంలోనే వెళ్తున్నాం, మేము సరైన సంఘంలోనే ఉన్నాం, సరైన వెలగల కట్టడంగానే మనం నిర్మించబడుతున్నాం అన్నవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఏం అర్థమైందో చెప్పండి. అనురాధకు అర్థం అవ్వలేదు. మరి గడ్డీళ్ళు కట్టుకున్నారు అనుకోండి, గడ్డీళ్ళు కావాలనుకుంటారా, బిల్డింగ్ కావాలనుకుంటారా? అమ్మా, గడ్డీలు కట్టుకున్నాం అనుకోండి, ఏముంటుంది చెప్పండి? ఎప్పుడు ఎవరైనా మందుగుండు కాలుస్తుంటే ఎప్పుడు బయట నుంచి కాపలా కాయాలి. మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉంటుంది. ఏ చిన్న శ్రమ వచ్చినా బెదిరిపోయి బయటకు వచ్చేస్తాం, సంఘం నుంచి బయటకు వచ్చేస్తాం. కానీ మనం విలువైన కట్టడంగా గనక మన గృహాన్ని నిర్మించుకుంటే, మన ఆత్మీయ గృహాన్ని, దేనికి భయపడక్కల్లా. చూడండి, బిల్డింగ్ కట్టుకున్న వారు ఎప్పుడైనా బయట మందుకున్న సామాగ్రి కలిసి భయపడతారా? బయటకు వచ్చి కాపలా కాస్తారా? దేనికి భయపడరు. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని కూడా బలంగా నిర్మించుకోవాలి. ఆ బలమైన ఆత్మీయ జీవితం మనకు ఎలా వస్తుందంటే దేవుని వాక్యం చేత కట్టబడాలి. క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడాలి. అలాగే దేవుని వాక్యం చేత దినదినము కూడా మనం కట్టబడాలి. అప్పుడు దేవుడికి నివాస యోగ్యంగా మనందరినీ కూడా దేవుడు గృహాలుగా ఎందుకు పోల్చాడంటే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండేది మనలోనే. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మనలోకి వస్తాడంటే క్రీస్తుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానం మనం కలిగి ఉండి బండ మీద వేయబడిన పునాదిగా దేవుని వాక్యంతో దినదినము కూడా మనం కట్టబడితే అప్పుడు దేవుని ఇల్లుగా మనం మార్చబడతాం. మనలోకి దేవుడు వచ్చి నివాసం ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమైందా? కాబట్టి ప్రార్థన చేయండి. ఈ వాక్యం అర్థమైన వారు, ప్రభువా మమ్మల్ని సరైన సంఘంలోనే పెట్టావు, నీ వాక్యం ద్వారానే మమ్మల్ని కడుతున్నావు ప్రభు అని ప్రార్థన చేయండి. అలాగే సేవకు పిలువబడిన వారు, ప్రభు మేము కూడా సంఘాలని నీ వాక్యం అనే కట్టడంతో నిర్మిస్తాం ప్రభు అని ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేయండి. ఈ సంఘం ఎలా కట్టబడిందో, ఎలా నిర్మించబడిందో మేము కూడా ప్రభువ వాక్య సత్యాల ద్వారానే మా ఆత్మీయ జీవితాలని బలపరుస్తూ ఇతరుల్ని బలపరుస్తాం ప్రభు అని ప్రార్థన చేయండి. పరిశుద్ధుల దయగల తండ్రి, కృపగల మా దేవ, ఉదయకాల సమయంలో నేరుగా మాతో మాట్లాడాం. సంఘం ఏమైనదో, సంఘం ఎలా నిర్మించబడాలో, సంఘం ఏ రకంగా నైనా ఎత్తబడుతుందో, సంఘాన్ని నువ్వు ఏ రకంగా పరీక్షిస్తావో అన్నీ కూడా నీ వాక్యాన్ని బట్టి మాకు తెలియజేస్తున్నావు ప్రభువా. పరిశుద్ధ ఆత్మ తండ్రి, నువ్వు ప్రకటించిన ఈ వాక్యాన్ని మందరి హృదయాల్లో ఫలింప చేయండి.
అయ్యో ప్రభువా, అందరం కూడా విలువైన కట్టడంగా, పరీక్షకు నిలబడే కట్టడంగా మాలో ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని, ఈ వాక్యాన్ని బట్టి మహిమ ఘనత మీరే పొందుకోమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి.